సింబలా చూడు, ఇక్కడ ఏమిటంటే మంచిగా మాట్లాడి రకరకాలు ఏదేదో మాట్లాడతారు. వాళ్ళ మాటలన్నీ కోగిల గానంలా ఉంటాయి. కడుపు మంటతో మాలాంటి వాళ్ళు మాట్లాడితే మా మాటలు కాకుల్లా ఉంటాయి. ఆ కాకే నా సింబల్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మాస్తో ముఖాముఖి కార్యక్రమం ద్వారా మరొకసారి మన పత్తి సుబ్బరాయుడు గారిని కదిలించడానికి నేనైతే వచ్చేసాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన పత్తి సుబ్బరాయుడు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ టు మాస్తో ముఖాముఖి సార్. నువ్వు కదిలిస్తావు నాకు తెలుసు, అందుకే వచ్చావు నువ్వు మరీ ఇన్ని ఫిట్టింగ్తో వచ్చి డోర్ కొడతా అనుకుంటున్నా ఏదో వచ్చాడని, ఏదో ఒక ఆలోచనతో వచ్చున్నావు. సరే, సమాజానికి ఉపయోగపడే ఆలోచన, సమాజానికి ఉపయోగపడేవి, అలాగే మాకు కూడా చాలా ఉపయోగపడే విషయాలు. క్వశ్చన్స్ వేసినప్పుడు నాకు ఆయన జాఫర్ గారు గుర్తొస్తున్నారు, మా గురువు గారు. మీ ఆయన బ్రదర్ ఏమో మీరు. జాఫర్ గారు బ్రదర్, అభిమాని అన్నగారు జాఫర్ గారు. సార్ మీరు ఎక్కడున్నామంటే ఈ వీడియో కాకాలు చూస్తే మీ బ్రదర్ ఎక్కడున్నారు. నువ్వు వేస్తే క్వశ్చన్ 6 నెలలు ఆలోచన చేసుకోవాలి, ఈయన వేసే క్వశ్చన్ సంవత్సరం ఆలోచన చేసుకోవాలి వస్తాను. లేదు సార్, సంవత్సరం లేదు, ఇప్పుడు మీరు చెప్పేస్తారు చూడండి. సో సార్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రోగ్రాంకి వెళ్ళిపోదాము. ఓకే ఓకే. మీరు సొంత పార్టీ ఏదో పెడుతున్నారని విన్నాను నేను, నిజమా అబద్ధమా సార్? నువ్వు అంటావంటే అసలు మనం ఒక ఇదిగా సముద్రం కాడికి పోవాలంటున్నాం. అవును, నువ్వు ఈ క్వశ్చన్స్ నేను సముద్రం దూకాల్సి వచ్చిండేమో. ఈ క్వశ్చన్ వేస్తావు, ఈ వాతావరణం పోలేదు, కానీ నువ్వు ఇలాంటి భయంకరమైన క్వశ్చన్స్ చేస్తావని నాకు తెలుసు. సొంత నేనేమిటి, సొంత పార్టీ పెట్టేది ఏమిటి, అసలు ఏమిటి అసలు నాకు అర్థం. వదంతులు అంటారా? నిజం కాదా? పార్టీ నేను పెడతా, అటైతే పార్టీ నువ్వు అడుగుతున్నా పెడతా. ఏమి ఇంకా నువ్వు పడతా కదా, పార్టీ పెడదాం అనుకుంటున్నా. పెడతారా? పెడదాం. పార్టీ లోగో ఏమిటి సార్, సింబల్ ఏం చెప్పాలా చెప్పండి మీరు. పార్టీ పేరా? పార్టీ పేరు నువ్వు ఉంటే నేను ఉండను. పార్టీ పేరు నువ్వు ఉంటే నేను ఉండను. సింబల్ కాకి. కాకిని ఎందుకు ఎంచుకున్నారు సార్? కాకి అంటే అది లోకజ్ఞాని కాబట్టి, ఈ కాకులన్నీ అరుస్తున్నాయి కాబట్టి నా మీద, అందుకని కాకి గుర్తు పెట్టి నువ్వు ఉంటే నేను ఉండనని కాకి గుర్తు పెడదాం అనుకున్నా పార్టీ పేరు. ఓకే. ఈ సందర్భాన్ని అడిగి నేను సందర్భం నా నోట్లో ఏదో వచ్చి చెప్పేసిన. నువ్వు ఉంటే నేనున్నాను పార్టీ పేరు. పార్టీ సింబల్ వచ్చేసి కాకినే ఎందుకు ఎంచుకున్నారు మీరు? ఈ కాకుల కంటే ఆ కాకి నేమని. ఎలా? కాకి అంటే కాకి అనేది చెప్పుకో, కాకి చాలా మంచిది. వీళ్ళు ఏం చేస్తా అంటే కాకుల్లాగా మనం చిత్రీకరిస్తున్నారు, కానీ కాకి చాలా గొప్పదా? అంటే అందరూ కోకిల గొప్పది అంటారు. కోకిల అనేది దాని మాటలు గొప్పగానే ఉంటాయి, సౌండ్ కోకిల మధురంగా ఉంటుంది, అపురూపమైన సౌండ్. బట్ క్రిమినల్. ఏది? కోకిల క్రిమినల్. ఎలా? కాకి గుడ్డును పగలగొట్టి తన గుడ్లు పెట్టి కాకి చేత తన పిల్లలను పెద్ద అయిన దాకా చేసుకొని కోకిలు అయిన తర్వాత టోన్ బాగా అప్పుడు కాకి వాటి తనివేస్తుంది. అంటే అది గూడు పెట్టకనే గుడ్డు దాని మీద పెట్టేసి దాన్ని నాశనం చేసేసి కాకి జీవితాన్ని నాశనం చేసేసి కోకిల చేస్తుంది. అది అటువంటిది కోకిల. సో అందుకు మీరు కోకిల వద్దు, కాకి అనేది అంటారు. వీళ్ళు కాకుల్లాగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి కొంతమంది మనసులను. కాకి లోక జ్ఞాని, కాకి మహా శక్తివంతమైంది. కాకి జీవితాన్ని గురించి చూసుకుంటే చాలా గొప్పది. నీకు తెలుసా కాకి చాలా ఉపయోగం చేస్తుంది మనకు? ఎలా? కాకి అనేది మన ఇంటి వద్దకు వచ్చి కాకి అరుస్తుంది. దేనికి అరుస్తుంది అది? సపోజ్ ఇక్కడ కువైట్లో ఉన్నాం మనం, సౌదీలో కాకులు ఉన్నాయి. సౌదీలో ఉన్నాయి కాకులు లేవు. నేను గసర్ సాలం కాడ ఉన్నాను ఒకప్పుడు, చాలా కొన్ని అక్కడ ఉన్నాను. అక్కడ కాకులు చూశాను కోయట్లో. నువ్వు చూసావు కాకులు? నేను ఎగ్జిబిషన్ వీటిలో జూలో చూసిందే, బయట అక్కడ చూడాల. కోయట్లో కాకులు ఉన్నాయి, ఆడికి వస్తాయి అప్పుడప్పుడు. అవునా? ఎక్కడెక్కడ వస్తాయంటే సౌదీ నుంచి ఎవరైతే బంధువులు కోయట్లో ఉంటారో వాళ్ళ ఏరియాలో కాకులు ఉంటాయి. తెల్ల కాకులు కూడా చూసా, ఇక్కడ తెల్ల కాకులు కూడా ఉన్నాయి. ఓకే. ఎందుకు వస్తాయి సౌదీ నుంచి ఇక్కడికి? ఏం చెప్పు ఎందుకు? సౌదీలో అవి ఉంటే వీళ్ళు సౌదీకి పోయారనుకో కాకులు,
అవి వాళ్ళ ఇంట్లో ఈ కాకులను వీళ్ళు చూశారనుకో, వీళ్ళు తిరిగి ఇక్కడికి వచ్చారనుకో, తిరిగి వాళ్ళు అక్కడి నుంచి సౌదీ నుంచి కారులో ప్రయాణంగా ఇక్కడికి వచ్చారనుకో, అవి వాటి వెనకాల వస్తాయి. ఎందుకలా? అవి వస్తాయి, వచ్చి ఎక్కడికి పోతున్నారు వీళ్ళ బంధువులు, వీళ్ళు ఎక్కడికి పోతున్నారని వెనక వస్తాయి. సపోజ్ షేక్ నాసిర్ ఇంటి కాడికి వచ్చేవాడు ఎప్పుడున్న బంధువులు, సౌదీ నుంచి కొంతమంది వాళ్ళ బంధువులు వస్తే అవి అక్కడికి వచ్చేవి. నేను అనుకున్నా అక్కడ నుంచి వాళ్ళ ఇల్లే, షేకులు ఉండే ఇల్లు అది, ఊరొకరు వచ్చింటే వచ్చుంటాయి. అవి ముందు వచ్చి ఇక్కడికి వచ్చి అరుస్తాయి. ఓకే ఓకే, అంటే నీ బంధువులు ఇక్కడికి వస్తున్నారని. ఓకే, లేదు వీళ్ళు ఇక్కడ పక్కన పోతున్నారు అనుకోండి సపోజ్, అవి అక్కడ దారుల్లో ఎక్కడంతా వాటి వైఫై సిస్టమ్ లాగా ఉంటాయి. వాటికి అన్నిటి కాకులు ఎన్ని ఉంటాయి, కొన్ని వేల కాకులు కూడా ఒకటే కనెక్షన్. వాళ్ళు చూసాను కాకుండా మార్గం మధ్యలో వీళ్ళను వాళ్ళ ఇంటికాడ వ్యవస్థాయి, మీ ఇంటికి బంధువుల దగ్గర ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. సపోజ్ మీ ఊరు అనుకో, మీ ఊరు మా ఊరు అనుకో, ఒక గ్రామం అనుకో, మాది చెన్నరాజుపూడి గ్రామం. నువ్వు మా ఇంటికి వచ్చావు, కాకులు చూసాయి, మనం తిన్నాము, ఇస్త్రాకులు వేస్తే తిన్నాయి, నువ్వు బయలుదేరిపోయావు. నువ్వు తిరిగి ఎప్పుడున్నా మా సరే పరిసర ప్రాంతాలు కోడూరుకు వచ్చి అక్కడ పరిసర ప్రాంతాలు ఉన్నాయి కానీ ఇమ్మీడియట్గా మా ఇంటికి వచ్చి తరుస్తాయి. ఒకప్పుడు మీ ఇంటికి వచ్చిన బంధువు అక్కడ ఈ ఏరియాలో ఉన్నాడు, బహుశా మీ ఇంటికి రావచ్చు అని. అందుకే కాకు వస్తే బంధువులు వస్తారని చెప్తారు సామెతగా. వాటికి అంత పెద్ద లోక జ్ఞానం ఉంది. కాకి అంత తక్కువ అంచనే కాకు, తన ఆహారాన్ని ఆయన చూస్తే అన్నిటికీ పిచ్చుకుంటాయి ప్రేమగా. కాకి అందరికీ పెడుతుంది, వాడి దగ్గర ద్వేషాలు లేవు. కానీ కోగిలకు కొంచెం డేంజర్, మంచిగా మాట్లాడే కోగిలకు మహా డేంజర్. అందుకు చాలా నువ్వు పార్టీ పేరు అంటే నువ్వు ఉంటే నేను అంటే దాన్ని అర్థం చేసుకో. ఏమో అర్థమైంది, నువ్వు ఉంటే నేను ఉండను. అందుకు నువ్వు రోజు ఏ పార్టీ దాన్ని అడుగుతాండి, ముందుగా అడుగుతుంటే మాటల మధ్యలో నేను దాన్ని పక్కకు దోసేసా, నీకు చెప్పాల సమాధానం. ఈ రోజు నువ్వు అడుగుతాను కాబట్టి సమాధానం చెప్పా. చాలా థ్యాంక్ యూ సార్. ఈ రోజు మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టుంటే క్షమించమని కోరుకుంటూ, అలాగే మాస్ మీడియా వారికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చానేమో అని నాకు అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ మన పత్తి సుబ్బరాయుడు గారిని అడగాలని మీరు అనుకుంటా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ నేను తప్పకుండా ఆయనను అడుగుతాను అనమాట, మీ కామెంట్స్ని తీసుకొని వచ్చి. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టేయండి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. నాకైతే బాగా నచ్చింది సార్. కాకి గుర్తు, నేనుంటే నువ్వు ఉంటే నేను ఉండను. బట్ సో సూపర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని విషయాలతో మేము ముందుకు వస్తాము. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సార్. మీకు